హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఆర్డిఓ నుండి మనకు ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి బెనిఫిట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సర్టిఫికేట్స్ చూసి వెరిఫై చేసి మనకి జాబ్ ఇచ్చేస్తారు. అండ్ మనకి పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ, మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.drdo.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కెరీర్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ గ్రేడ్ అప్రెంటిసెస్ ఇన్ ఏఎస్ఎల్ హైదరాబాద్. ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట. వీళ్ళు కంచన్బాగ్, హైదరాబాద్, ఇక్కడ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్స్ అండ్ ట్రేడ్ అప్రెంటిసెస్. సో 3 టైప్స్ ఇచ్చారు, 3 కేటగిరీస్. దీనికి ఏంటంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్లో కూడా మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి ఏంటంటే 3 కేటగిరీస్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్, ఇలా 3 కేటగిరీస్ ఇస్తున్నారు. కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్టులు 15 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఈసీఈ అండ్ కంప్యూటర్ సైన్స్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళకి మొత్తం కూడా 15 పోస్టులు ఉన్నాయండి. స్టైఫండ్ వచ్చి మీకు 9,000 వస్తుంది ఆ 1 ఇయర్ ట్రైనింగ్లో. నెక్స్ట్ టెక్నీషియన్, వీళ్ళు డిప్లొమా చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిసెస్ వీళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 10 ఉన్నాయి. దీనికి ఏంటంటే డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా ఈసీఈ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. వాళ్ళకి మీకు పోస్టులు 10 ఇస్తున్నారు. వీళ్ళకి కూడా ఏంటంటే 1 ఇయర్లో పర్ మంత్ స్టైఫండ్ వచ్చి 8,000 వస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిసెస్, దీనికి ఐటీఐ చేసి ఉండాలండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 65 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఐటీఐ చేసి ఉండాలి. అది కూడా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, కోపా, మెషినిస్ట్ బ్రాంచెస్లో ఐటీఐ చేసిన వాళ్ళకి 65 పోస్టులకి ఇస్తున్నారు. వాళ్ళకు కూడా స్టైఫండ్ 7,000 పర్ మంత్ వస్తుందన్నమాట. అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి. అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఈ వెబ్సైట్, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో drdo.gov.in, ఈ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, సైన్ చేయాలి అప్లికేషన్ ఫామ్ మీద. సో దానికి ఏమేమి ఎన్క్లోజ్ చేయాలో అవన్నీ కూడా పెట్టి మీరు ఏ అడ్రస్కి పంపాలి అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ ఏఎస్ఎల్ అని చెప్పి మీరు ఎన్వలప్ మీద పైన రాయాలంట. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ ఏఎస్ఎల్ అని రాసిన తర్వాత రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా మనం ఈ అడ్రస్కి పంపాలి. ద డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, ఏఎస్ఎల్ అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, కంచన్బాగ్ పిఓ, హైదరాబాద్, 5,58,000. సో అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ ఏఎస్ఎల్ అని పైన కవర్ మీద రాసి ఎన్వలప్ మీద ఈ అడ్రస్కి, ద డైరెక్టర్ అని ఉంది కదా, ఈ అడ్రస్కి రిజిస్టర్ ఆర్ స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలండి. మనం ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యాండిడేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ అంటే 3 ఇచ్చారు కదా కేటగిరీస్. ఫస్ట్ది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది కదా, అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్. వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలంటే NATS పోర్టల్ ఉంది కదా, https://nats.education.gov.in, ఈ పోర్టల్కి వెళ్ళి మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిసెస్కి వచ్చేసి ఇది www.apprenticeshipindia.gov.in, ఈ వెబ్సైట్కి వెళ్ళి
మనము రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు వీళ్ళు ఒక నంబర్ ఇస్తారు, ఐడి, అది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అంటున్నారు. అంటే కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే అప్లై చేయాలి. అండ్ ఎవరు అప్లై చేయాలి అంటే పాస్డ్ దేర్ రెస్పెక్టివ్ కోర్సెస్ ఇన్ ద ఇయర్ 2021, 22, 23 అంటే 21, 22, 23 పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దీనికి వాళ్ళే అప్లై చేసుకోవాలండి. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటున్నారు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో క్లియర్గా రాయండి. అప్రెంటిస్ కేటగిరీ, ఇప్పుడు మనం గ్రాడ్యుయేటా, టెక్నీషియనా, ట్రేడా దేనికి అనేది మీరు మెన్షన్ చేయాలి. డిసిప్లిన్ అంటే మీరు ఈసీఈనా, ట్రిపులీనా, మెకానికల్ అది మెన్షన్ చేయాలి. అదేవిధంగా నాట్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఈ నాట్స్ వెబ్సైట్కి వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాం కదా, అప్పుడు మీకు ఒక నంబర్ ఇస్తారు, అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా ఎన్ఏపిఎస్ అంటే ఐటీఐ వాళ్ళకేమో ఇక్కడ మెన్షన్ చేయాలి. డిప్లొమో, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ వాళ్ళేమో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ నెంబర్ ఇవ్వాలి మీది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండరు, నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఏంటనేది ఇవ్వాలి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు హెచ్ఎస్సి 10th క్లాస్ అయితే 10th క్లాస్ డీటెయిల్స్ ఇస్తారు. బోర్డ్ ఏంటి, డిసిప్లిన్, సబ్జెక్ట్స్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్లాసు, ఏ క్లాసు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎంతకి ఎన్ని వచ్చాయి అనేది మెన్షన్ చేయాలి, పర్సంటేజ్ ఎంత. అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఎవరైనా కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్, సెక్యూర్డ్, పర్సంటేజ్, ఇవన్నీ ఈ విధంగా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచర్ పెట్టాలి, డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ని మీరు మనం ఏదైతే అడ్రస్ మెన్షన్ చేసామో పైన ఈ అడ్రస్, అప్లికేషన్ తీసుకొని ఎన్వలప్ని అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ SCL అని రాసి పైన ఈ అడ్రస్కి, ది డైరెక్టర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, కంచన్బాగ్ PO, హైదరాబాద్, ఈ అడ్రస్కి పోస్ట్ చేయాలన్నమాట. అది కూడా రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పంపాలండి. మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, nats.education.gov.in ఇక్కడికి వెళ్తారు కదా, స్టూడెంట్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ రిజిస్టర్, స్టూడెంట్ లాగిన్ ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు రెడీగా పెట్టుకోవాలి. ఏంటంటే అంటే ఆధార్ కార్డు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి మీరు JPEGలో <1 MB సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు, ఇది రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు, ఆధార్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారో ఆ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, క్వాలిఫయింగ్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మీ దగ్గర మీరు ఐటీఐ అయితే ఐటీఐ, బీటెక్ అయితే బీటెక్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ని మీరు ఇది కూడా స్కాన్ చేసి PDF ఫైల్ <1 MB ఉండాలి, రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, మీకు బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అది కూడా PDF ఫైల్ ఉండాలి, <1 MB. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్ అని ఉంది, రెడీగా ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, ఈ రెండు ఇచ్చిన తర్వాత మీకు సెండ్ OTP, మీ మొబైల్కి OTP ఒకటి వస్తుందన్నమాట. అప్పుడు మీకు రిజిస్టర్ చేసుకోవడానికి మీ బేసిక్ డీటెయిల్స్, ఇప్పుడు మనం ఏమైతే చూసామో రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలండి. చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఇచ్చారు కదా, ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.